ఆరుస్వామి, నాకో డౌటు. మా నాన్న పేరు కూడా కలిపి సర్వమతి చేస్తే ఎలా ఉంటుంది? ఇది డైలీ సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంటుందా? అవతల నేను మినిస్టర్ గారి కుక్కపిల్లకు పేరు పెట్టాలి. ఓ, మీరు కుక్కలకు కూడా పేర్లు పెడతారా? చాలా కుక్కలకు పెట్టాను. మా వాడికి కలిసొస్తే కుక్కను కొంటాడు, కుక్కలకు కలిసొస్తే ఏం కొంటాయి? నా ఫీజు ఇస్తే నేను వెళ్తాను. మనోజ్, ఇవ్వు. ఇదిగోండి స్వామి, 20,000. ఇంకో రూపాయి కలిపివో. ఇదిగోరా. ఇదిగోండి స్వామి. మీకో 10. మీకు 20. ఆ? నమస్కారాలు. కసా కకీకళి కాగా కకీకళి. దయ్యం దరిదాపుల్లో కూడా రాదు, మీ దారికి రాదు. అమ్మో, దానికి కూడా ఆవిడ సంగతి తెలిసిపోయిందా? దెయ్యాల ఉనికిని ఏ శాస్త్రీయ అధ్యయనం నిర్ధారించలేదు. కాబట్టి నేను నమ్మను. వెర్రి వేయి విధాలన్నట్టు మళ్ళీ ఇదేంట్రా? మీ చావు మీరు చావండి. నాకు భయమేస్తోందినా. నాకు మాత్రం ధూపం ఇస్తోందా? నన్ను భయపెడుతోంది. ఇంతకీ ఇవిని తీసుకొచ్చిందెందుకు? ఈ ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉంటే సీసాలో బంధించి తీసుకెళ్ళిపోతుంది. మందు సీసాలోనా? కాదు, మంచి సీసాలోనే. ఓ, దెయ్యాల వేటకొచ్చిందా? కబూ కతం కపే కతం కపీ కసా కచం. అయ్యో, ఇది కాంబాష్ అండి. కయే కవం కండి. ఇది నాకొచ్చండి. కబాకలు కబీకన ఇదే భాష. అవునా? దొంగ మంత్రగత్తా. ఇప్పుడేం చేద్దాం? ఏం చేస్తాం? వాడు ఇంకో 20,000 వదిలించుకుంటుంటే చూద్దాం, అంతే. అయ్యయ్యో, పాపం కదండి. సరే ఉండు. కపీ కతం కపే కషా కచం. ఒరే, ఈవిడ దొంగ మంత్రగత్తే అని మా అనుమానం రా. నువ్వేమంటావు? రేయ్, నా ఇంట్లో దెయ్యం ఉంటే అది పోకుండా మమ్మల్ని పీడించుకు తింటే మేం వెళ్ళి అమ్మేసుకుని మళ్ళీ ఆ అగ్గిపెట్టులోకి రావాలనే కదా నీ ప్లాను? నీ కుళ్ళు బుద్ధి నాకు తెలుసు కదరా. ఆవిడెవరనుకున్నావు? చంద్రముఖి లాంటి దెయ్యాల్ని వదిలించే వాళ్ళ బ్యాచ్లో పనిచేసింది. సరేరా, కాను. ఎంత చెప్పినా వాడు వినట్లేదు. ఇప్పుడు కూడా వాడిని పాపం అందామా? దయ్యం కూడా పాపం అనదు. ఈ మంత్రగత్తె ఆడే ఆటలు ఫ్రీగా వచ్చే దయ్యం సినిమా చూసినట్టు చూద్దాం. రేయ్ బాలు, సారీ నాన్న, బై మిస్టేక్ ఇది వచ్చినట్టుంది. ఊరుకోండి. వీడు ఏ దెయ్యం కూడా మ్యూజిక్ పెట్టుకొని దానికి అనుగుణంగా పి. సుశీల గారి వాయిస్తో పాట పాడదు. దీనికి ముందు ఈ ఇంట్లో దెయ్యాలు రెంటుకున్నట్టున్నాయి. నాకు చీటిపాటుందినా, నేను వెళ్ళాలి. ప్లీజ్ కామాక్షి, ఉండు. నువ్వుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. ఉండు. దెయ్యానికా నీకా? నోకే. మరి నా భయాన్ని ఎవరు పోగొడతారు? కామోష్. దెయ్యాన్నా నన్నా? అత నిన్నే. అందరూ సైలెంట్గా ఉండండి. ఎందుకు? చెప్పింది చేయి. ఊరుకోండి. నీతో ఉంది, నీలో ఉంది, నీ చుట్టే తిరుగుతోంది. అమ్మో, మా అమ్మ దెయ్యావతా? రేయ్, నోరు మూస్తావా లేదా? అయ్యో, ఆత్మావత అరుస్తోంది. అయ్యో, ఎందుకండి అత్తయ్యని బెదరగొడతారు? మీ అత్తనే పట్టుకుందంటే అది ఎలాంటి ముదురుదయ్యమో కదా. అమ్మో, ఇప్పుడు మా అమ్మ భూతావతిగా మారుతుందా?
రేయ్ చంపేస్తాను. అమ్మో, ప్రేతావతి చంపేస్తానంటోంది. అయ్యో బాలు కొంచెం కన్ఫ్యూజ్ చేయకు. లేదు, ఈవిడే పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తోంది. ఎవ్వరూ మాట్లాడకండి. దెయ్యం ఎక్కడుందండి? లైట్లన్నీ ఆఫ్ చేయండి. దెయ్యం వస్తుందా? చీకటొస్తుంది. అదేదో నిజంగానే నా దగ్గరికి రావాలి, పీక పిసికి చంపేస్తాను. అమ్ము, అప్పుడు నీ పీక నువ్వే పిసుక్కోవాలి. అయినా ఎవరైనా చస్తేనే దయ్యం అవుతారు. దయ్యాన్ని మళ్ళీ చంపడం ఏంటి దయ్యావతి? ముందు ఇంట్లో లైట్లన్నీ ఆపుతారా లేదా? వెళ్ళండ్రా. ఇప్పుడు మీరందరూ నా అధీనంలో ఉన్నారు. ఆ దయ్యాన్ని మా నుండి కాపాడుతున్నారా? కాదు, మిమ్మల్నే దయ్యం నుండి కాపాడుతున్నాను. మా అమ్మ ఇక్కడే ఉంది కదా. రే, ఏంట్రా నీ ఉద్దేశం? అంటే దయ్యం నీతోనే ఉందన్నారుగా. ఇప్పుడు దూరం వెళ్ళమన్నాను. ఓహో, అంత బుద్ధిగా మీ మాట వింటోందా ఆ దయ్యం? నేను మంత్రాలు చదివాను. మాకు వినిపించలేదే. దానికి వినిపించింది. ఓ, దెయ్యాలకి చాటంత చెవులుంటాయా? రే, ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయాన్రా. నువ్వు అవన్నీ డిస్టర్బ్ చెయ్యకురా. ఎక్కడైనా లైట్ ఆగిపోతే అక్కడ ఆత్మ ఉన్నట్టు. లైట్లన్నీ ఆఫ్ చేశాక ఎలా ఆరిపోతాయి? లైట్లన్నీ ఆన్ చేయండి. అందరూ ఈ లాంతర్నే చూస్తూ ఉండండి. చూస్తూనే ఉండండి. అలాగే చూస్తూనే ఉండండి. ఇదేంటి ఇలా అవుతోంది? ఇది కూడా ఆయన పనే. ఓమో, ఈ ఇంట్లో ఇన్ని దయ్యాలున్నాయా? అమ్మో, ఈ ఇంటి నిండా దయ్యాలే ఉన్నాయి వదనా. ఓరే మనోజ్, ఇది విల్లా కాదురా, దయ్యాల దెబ్బలా ఉంది. అయ్యో, మేడం, ఏదో కుచ్చేసి ఆ దయ్యాల్ని తరిమి కొట్టండి మేడం. ఇంకా మేం గృహప్రవేశం కూడా చేయలేదు. మీకన్నా ముందు దయ్యాలే గృహప్రవేశం చేసినట్టున్నాయి. హౌస్ వార్మింగ్ సెరమనీయా? అర్థమైందా? ఈ ఇంట్లో దెయ్యాలున్నాయి కాబట్టే వాడు 2 కోట్లు తక్కువకి ఇల్లిస్తున్నాడు. వామ్మో! రేయ్, ఎవ్వరూ భయపడకండి. నేనే మెయిన్ని ఆన్ ఆఫ్ చేశాను. దెయ్యాలు లేవు, భూతాలు లేవు. నేను అదే చెప్పాలనుకున్నాను. మరింతసేపు మా అమ్మని చూపించి ఉందన్నారు. పోయింది. నా మంత్రాల దెబ్బకి దయ్యం పారిపోయింది. కాభాషలో కూస్తే దెయ్యాలు పారిపోతాయా? ఈవిడ మాటలు నమ్మకండత్తయ్యా. నార్మల్, నీకే తెలుసే. అవును, మనకేం తెలుసు మీనా? ఏ పొట్టలో ఏ పావుందో, ఏ బాడీలో ఏ దయ్యం ఉందో. నా ఫీజిస్తే నేను వెళ్తాను. ఎంత మేడం? 20,000. 20,000? బాలు, దయ్యం లేదు కదా, కొంచెం డిస్కౌంట్ ఇస్తారా? డాక్టర్ అన్ని టెస్ట్లు చేసి ఇంజెక్షన్ చేసి జబ్బు పోగొట్టేక ఫీజివ్వనంటే బావుంటుందా? ఇలా చివర్లో ఎగ్గొట్టాలని చూస్తే దయ్యాన్ని సీసాలోకి తెచ్చి మీ ఇంట్లో వదిలిపెడతాను. అమ్మో, వద్దు. మీరెవరి మాటలు పట్టించుకోకండి. నేనిస్తాను కదా. రే, ఇదిగోండి మేడం. మళ్ళీ దయ్యం వస్తే పిలవండి. దెయ్యాన్నా? ఏమని పిలవాలి? నన్ను.
ఏంటి దయ్యంబతి, మీ ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పగానే బాధపడుతున్నావా? అంటే మా అమ్మ దెయ్యం అంటున్నావా? ఏ కాదా, ఆవిడ తల్లి దయ్యం, నువ్వు పిల్ల దయ్యం. రేయ్, కడుపులో ఎలకలు తిరుగుతున్నాయిరా. ఒరే అలిపిత్రిగా, నువ్వు విల్లా అనుకుని ఎలకల బోను కొన్నట్టున్నావురా. పిల్ల పిత్రిగా, బర్రెలా భారీగా బాడీ పెంచితే సరిపోద్దా? వెనక ముందు చూసుకోకర్లా? మనుషులు ఉండాల్సిన విల్లాకి ఎలకలుండే బోనికి తేడా తెలియకుండా కొన్నావు. ఇప్పుడు చూడు, అవి ఏకంగా ఎలకావతి కడుపులోనే తిరుగుతున్నాయంట. ఒరేయ్, ఆకలేస్తుందని చెప్తున్నాను. ఆ ముక్క ముందే చెప్తే ఇంత పంచాయతీ ఉండదు కదా అమ్మావతి. ఆవిడ కరెక్ట్గానే చెప్పిందండి. మీకే చాలాసేపటి తర్వాత అర్థమైంది. తప్పు నాదే అంటావా? అయితే తప్పదంటావా? ఏం తప్పదన్నయ్య? ఎలకల ముందు తెమ్మంటారా? ఏంటి? చిచి, ఈ ఆకలావతికి అన్నం తేవడం. తనకే కాదురా, అందరికీ ఆకలిగానే ఉంది. పైకి చెప్పట్లేదంతే. వెళ్ళి అందరికీ పార్సిల్ తీసుకురా. అలాగే నాన్న. మీనా, ఏంటండి? నీకేమైనా స్పెషల్ కావాలా? ఏమొద్దు, అందరికీ తెచ్చేదే నాకు తీసుకురండి. నాకు ఒక చికెన్ 65 విత్ ఎక్స్ట్రా స్పైసీ. ఒక్క నిమిషం. దున్నపోత, అడ్డగాడిద, నెల తక్కువ ఎదవా, పింజరి ఎదవా, పీనాస్ ఎదవా, డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయంట్రా? ఆర్డర్లు వేస్తున్నావు? పెడే ఫోన్. ఏదో అంటున్నావు సోదరా? ఏం లేదులే. పర్లేదు చెప్పు. ఆహా, ఏం లేదురా. ఏం లేదు కదా? ఆహా. అయితే ఓకే. అదిగో, బ్యాంక్ వాళ్ళు వచ్చారు. రా. నమస్కారం. నమస్తే. రండి. నమస్తే సార్. రండి రండి. నమస్కారం. అమ్మా, నాన్న, ఒకసారి రండి. మా అమ్మ నాన్న సార్. నమస్తే. నమస్కారం అండి. అమ్మా, బ్యాంక్ వాళ్ళు. సారీ శృతి, ఎందుకు? నీ బాధకి కారణం నేనే కదా. ఇప్పుడు నువ్వు నన్నేం బాధపట్టావు? అంటే మా మనోజ్ అనే విల్లా కొంటున్నాడు, కానీ నేను మనకోసం చిన్న ఇల్లు కూడా కొనలేదు కదా. నువ్వు ఫీల్ అవుతున్నావా? వాళ్ళు విల్లా కొంటే నేనెందుకు ఫీల్ అవుతాను రవి? అయినా మనకి ఇల్లుంది కదా. అది చాలా పాతది కదా. ఇల్లు పాతదైనా ఆ ఇంట్లో వాళ్ళ ప్రేమ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది కదా. నిజం చెప్పాలంటే నాకు ఈ విల్లా కంటే ఆ ఇల్లే నచ్చింది. నా బాలు, ఆంటీ, అంకుల్తో కలిసి ఉండడం చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు అన్నయ్య వాళ్ళు విల్లా కొంటున్నందుకు నీకేం బాధగా లేదా? అయినా వాళ్ళు ఎదిగితే ఆనందపడాలి కానీ బాధపడ్డం ఎందుకు రవి? నువ్వు కూడా తొందరలోనే రెస్టారెంట్ పెడతావు, చూస్తూ ఉండు. థ్యాంక్ యూ శృతి, నన్ను అర్థం చేసుకున్నందుకు. కానీ నువ్విలా మధ్యలో రావడమే నాకు అర్థం కాలేదు. ఫీల్ అయ్యి వచ్చావేమో అనుకున్నాను. నేనేం ఫీల్ అయి రాలేదు. చల్లగాలి కోసం వచ్చాను. కానీ ఈ టైంలో అలా వస్తే వాళ్ళు నేననుకున్నట్టే అనుకునే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ వాళ్ళకివ్వడం ఎందుకు? పద శృతి. ఓకే సార్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది. ఈ ఇంటికి మేము 2 కోట్ల వరకు లోన్ ఇవ్వగలం. అదేంటి సార్, ఈ ఇల్లు వాల్యూ 5 కోట్లయితే మీరేంటి 2 కోట్లే ఇస్తామంటున్నారు? అవునండి, మాకు 3 కోట్లు లోన్ కావాలి. కానీ అంత ఇవ్వడానికి మా బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు సార్. మీరు ఓకే అనుకుంటే ఈ డాక్యుమెంట్స్ ఫిల్ చేసి బ్యాంకులో సబ్మిట్ చేయండి. వస్తాం సార్. మంచిదండి. మేము కూడా వస్తాం. మీరెక్కడికి వస్తారు? మీ బ్యాంక్కి లోన్ కావాలి కదా. అలాగే మేడం, వస్తామండి. వస్తాం సరే. సార్. పద. కామాక్షి, కామాక్షి! హా, ఏంటదనా అంత సంతోషంగా ఉన్నావు? ఇక్కడ నువ్వు ఉండుంటే ఇంకో సంతోషపడేదానివి, కానీ మిస్ అయ్యో. ఏమైంది? నా కొడుకు ఎంత గొప్పోడయ్యాడో తెలుసా? వాణ్ణి చూసి బ్యాంకు వాళ్ళు 2 కోట్లు లోన్ ఇస్తామన్నారు. ఏంటి 2 కోట్లే? కంగ్రాచులేషన్స్ రా మనోజ్. థ్యాంక్స్ అత్త. వాళ్ళు లోన్ ఇస్తున్నారని చంకలు గుద్దుకోవడం కాదు, శ్రమించి కట్టేటప్పుడు తెలుస్తుంది అసలు కథ ఏంటో.
ఏ నా కొడుకు కట్టలేడా ఏంటి? నువ్వు చూస్తూ ఉండు, ఎడం చేత్తో ఎంత తేలిగ్గా కట్టి పడేస్తాడు. కామాక్షి, మనం ఇల్లు ఇంకా చూసేద్దాం పద. హలో మనోజ్, మ్. ఈ విల్లాకి మొత్తం మనకి 2.7 crores కావాలి. కానీ ఇప్పుడు లోన్ 2 కోట్లే వస్తుందని అంటున్నారు. మిగతా 70 లక్షలు ఎలా అరేంజ్ చేస్తాం? అవును కదా. ఐడియా. ఏంటది? మంచి ఐడియానా రోహిణి? ఆ, గుడ్ ఐడియా మనోజ్. కానీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పిద్దాం. సరే పద. సండే అననురో, మండే అననురో, ఎన్నడూ తింటానురో, బిర్యానీ తింటానురో. ఇదేంటి ఎలకావతి ఆకలి ఆకలి అంది? ఎక్కడ చూసినా కనబడట్లేదేంటి? డబ్బుడమ్మ పార్లరమ్మ కూడా లేరే. అందరూ ఎక్కడికెళ్ళుంటారు? కొంపదీసి లక్షలు మింగినోడు ఇల్లు కొన్నానన్న ఆనందంలో గుండాగి టపాకట్టేసుంటాడా? ఎలకావతి, ఎలకావతి, ఓ ఎలకా. ఏంటండి వచ్చేసారా? తెచ్చేశాను కూడా. ఏంటది? నీకిష్టమని చికెన్ బిర్యానీ తెచ్చా. లెగ్ పీసులన్నీ నువ్వే వేసుకో. చాలి ఊరుకోండి. వాళ్ళకి ఉత్తి రైస్ మాత్రమే పెట్టు. ఎరా, ఏం తెచ్చావు? ఎలకల మందు తెచ్చాను ఎలకావతి. అంటే నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యావా? నువ్వే కదా కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయని చెప్పావు, అందుకే తెచ్చాను. రేయ్, తెమ్మని చెప్పింది అన్నం కదా. నేను తెచ్చింది కూడా అదే కదా. మరి ఎలకల మందన్నావు? ఆకలిగా ఉన్నప్పుడు కడుపులో పరిగెత్తే ఎలకలకి అన్నమే కదా మందు ఎలకావతి. మీరేంటండి నవ్వుతున్నారు? కొడుకు జోక్ చేశాడు కదా. నవ్వింది చాలు, ఆపండి. సరే పదండి అందరం తిందాం. డబ్బుడమ్మా, ఏంటి? ఈ పార్లరమ్మా పందికొక్కుగాడు ఎక్కడా కనిపించట్లేదు? వాళ్ళే వస్తారులే అన్నయ్య, ముందు మనమైతే తిందాం, కూర్చోండి. పదండి. ఆగండి. రే, ఎందుకురా? కావాలంటే నువ్వు రా, అందరం కలిసే తిందాం. మనోజ్ ఆగమనేది కలిసి తినడానికి కాదు. మరి బర్రెలా ఒక్కడే మెక్కి మాకేం లేకుండా చేయడానికా? నేను ఒప్పుకోను. అబ్బా, ఏంట్రా నువ్వు ఎప్పుడు నా కొడుకు మీదే పడేడుస్తావు? నానా, వాడు ఆవిడ కొడుకైతే మరి నేనెవరిని? చెత్తకొప్పలో దొరికినోడ్నా? నువ్వు నా కొడుకు నాన్నా. మరి అమ్మెవరు నాన్నా? సారీ నాన్న. అయినా ఎప్పుడు వాణ్ణెందుకురా ఆడిపోసుకుంటావు? చూడు, నీ దిష్టి తగిలి ఎలా బక్కచిక్కిపోయాడో. ఏంటి వీడు బక్క చిక్కిపోయాడా? అర్జెంటుగా వెళ్ళి కళ్ళజోడు తెచ్చుకొని చూడు. గౌడు బరిలా ఎలా బలిశాడో తెలుస్తుంది. రే, నన్ను తిట్టావంటే నేను అన్నమెత్తను చెప్తున్నాను. థ్యాంక్స్ రా. నువ్వు తింటే ఎక్కడ మిగలదో అని భయపడి చచ్చా. మీ తిండి గోలు ఆపితే తనేదో చెప్పాలనుకుంటున్నాడు. రే, ఏంట్రా మళ్ళీ అప్పు కోసం వచ్చావా? నాన్న అస్సలు ఇవ్వద్దు. పాత బాకీ కడితేనే కొత్త బాకీ ఇస్తారని చెప్పు. రే విల్లా విహారీ, ఇప్పటికే 40 లక్షలు మింగావు కదరా. అది కడుపా మిషన్ భగీరథ చెరువా? ఎన్ని లక్షలు మింగుతావురా ఇంకా? రే, నువ్వు ఆపుతావా? నేనేం అప్పడగడానికి రాలేదు. నానా విన్నావా? ఈ అప్పుల అప్పారోగాడు, తొండమొహం బల్లిగాడు, లక్షలు లటుక్కును మింగే విల్లా విహారిగాడు నిన్నిప్పుడు అప్పడగడానికి రాలేదంట. మరి ఇంకేం అడగడానికి వచ్చావు? మీరందరూ బయటికి వెళ్ళండి, నేను అమ్మా నాన్నతో మాట్లాడాలి. మాట్లాడుకోండి, ఎవడొద్దన్నాడు? మీరు బయటికి వెళ్తే మాట్లాడుకుంటాం. మీరు మాట్లాడుకోవడానికి మేం బయటకెళ్ళడం ఎందుకు? అవును, ఏమున్నా మా ముందే మాట్లాడండి. అవునరా, మనది ఉమ్మడి కుటుంబం. ఏదున్నా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి, అందరికీ తెలిసేలాగే మాట్లాడుకోవాలి. అది విషయం. ఇప్పుడు చెప్పరా తోక తెగిన బల్లిగా. నాన్న, ఈ ఇల్లు బాగా నచ్చింది మాకు. మంచిది. 5 కోట్ల విల్లా 3 కోట్లకే వస్తుంది. నాకు డౌటే. ఇంత మంచి ఆఫర్ మిస్ చేసుకుంటే మళ్ళీ రాదు నాన్న. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావో అది చెప్పరా ముందు.
అంటే లోన్ 2 కోట్లే వస్తుంది. ఇంకో 70 లక్షలు కావాలి కదా. అది పద్ధతే కదా. అందుకే మనం ఇప్పుడుంటున్న ఇల్లు అమ్మేద్దాం నాన్న. అనుకున్నానురా, నువ్వు ఆగండి అన్నప్పుడు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని అనుకున్నాను. అయ్యయ్యో 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 అయ్యో, ఈ విల్లా కూలిపోను కదరా దేవుడో దేవుడా. ఏకంగా ఉన్న ఇంటికే ఎసరు పెట్టాడు కదరా దేవుడో దేవుడా. రేయ్, నువ్వు కాస్త ఏడు పాపుదావా? ఏంట్రా ఆపేది ఎర్రి పప్ప? ఎవడ్రా నీకు ఐడియా ఇచ్చింది? ఈ పార్లర్ అమ్మేనా? నేనేం కాదు, ఈ ఐడియా తనదే. ఎవరిదైనా గాని ఈ ఇల్లు అమ్మడం కుదరదు. అవును, మేం కూడా ఒప్పుకోం. నేనేం మొత్తం నాకివ్వమనట్లేదు. నా వాట కింద వచ్చే డబ్బే ఇవ్వమంటున్నాను. మీ వాటాతో మీరు కూడా లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. బాలుగాడు ట్రావెల్స్ నడుపుకోవచ్చు. రవి, నువ్వు పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేయొచ్చు. అందరం హ్యాపీగా ఉండొచ్చు కదరా. ఏంటి హ్యాపీగా ఉండేది? ఈ విల్లా కొంటుంది రెంట్కివ్వడానికని చెప్పారు కదా. ఆ ఉన్న ఇల్లు అమ్మేస్తే ఎక్కడుంటాం? వాడి వీపు విశాలంగా ఉంది కదా డబ్బుడమ్మా, వాడి మీదే తలా ఒక గది కట్టిస్తాడేమో. ఎరా తలకమాసినోడా, అంతేనా? అది నీకిల్లు మాత్రమే కావచ్చు, కానీ మాకది జ్ఞాపకాల నిలయం. అవును, నీ చిన్నప్పుడు నీ మూతి ముక్కు అన్ని కడిగింది కూడా అక్కడే. అలాంటి ఇంటిని అమ్మేస్తానడానికి నీకు నోరెలా వచ్చిందిరా? సెంటిమెంట్లు ఎమోషన్లు లేని ఏప్రా సెదవ. ఇప్పుడు మీ అవసరానికి ఇల్లు అమ్మేస్తారు, బానే ఉంది. మరి అత్తయ్య మావయ్యని ఎక్కడుంచుతారు? ఆదివారం మీ ఇంట్లో, సోమవారం మా ఇంట్లో అని వాటాలేస్తాడేమో. వింటున్నావా? నీ పుత్రరత్నం ఏమంటున్నాడో? ఇల్లు అమ్మేస్తాడంట, వాటా పంచేస్తాడంట. మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టి, మమ్మల్ని కారులో పడుకోబెట్టి, వీళ్ళని రెస్టారెంట్లో తినేలా చేస్తాడంట. నా కొడుకు అంటావు కదా, ఇప్పుడనవే నీ కొడుకని. రేయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. కాదురా, చాలా తక్కువ చేస్తున్నాను. మీ కుళ్ళు కదరా, నేను ఎదిగితే చూడలేకపోతున్నారు కదా. అవును మరి. నువ్వు అమెరికా లైట్ హౌస్ కొంటున్నావు చూడలేకపోవడానికి. బోర్డు విల్లాకే ఆగట్లేదు. నీకు అది కూడా లేదు కదరా. నేను ఉన్నదాంతోనే సరిపెట్టుకునే రకంరా. నీలా లేని దానికోసం ఆరాటపడిపోయి గొప్పలకు పోయి తిప్పలు పడే రకం కాదు. నువ్వు ఉన్నదాంతో సరిపెట్టుకునేవాడివా? అందరినీ ఎల్లగొట్టి దాన్ని సొంతం చేసుకునే రకంరా. అందుకే మా అందరినీ పంపించేసి ఆ ఇంటిని దక్కించుకోవడానికి, నువ్వొక్కడవే సొంతం చేసుకోవడానికి దాన్ని అమ్మొద్దు అంటున్నావు. నాకు తెలీదు అనుకుంటున్నావా నీ స్వార్థ బుద్ధి? ఏమన్నావురా? ఏమన్నావు? మెడకాయ మీద తలకాయ లేనోడా. రేయ్, అయ్యో, నా కాలరే పట్టుకుంటావా? ఏమండి? చంపేస్తాను. చూస్తూ ఊరుకుంటాన్రా. ఆగండి. రవ్వు ఊరుకుంటుంటే. అరే ఆగండి అన్నయ్య. అరే! అన్నయ్య, ఆపండి, ఆపండి. మీరింకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా కొట్టుకోవడానికి? అది మీ తాతయ్య జ్ఞాపకంగా నాకు మీ అమ్మకి ఇచ్చింది. దానితో అనుబంధమైనా, దానిమీద అధికారమైనా నాకంటే మీ అమ్మకే ఎక్కువగా ఉంటుంది. తను ఒప్పుకుంటే మీ ఇష్టం. అయితే ఇంకా ఇల్లు పోయినట్టే. ఎందుకు పోతుందండి? ఎందుకంటే వాడు ఆవిడికి పెంపుడు జంతువు గదా. వాడంటే ఆ మహాతల్లికి ఎనలేని ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మమకారం, గొడ్డుకారం గదా. ఇంక కొడుకడిగితే వద్దని ఎందుకు చెప్తుంది? ఎలా చెప్తుంది? అమ్మా,
వాడు అంటున్నాడని కాదు, నిజంగా అవసరమై అడుగుతున్నాను. ప్లీజ్ అమ్మా, ఆ ఇల్లు అమ్మేద్దాం. చెప్పమ్మా, ఇల్లు అమ్మేద్దామా? కుదరదు. ఆ ఇల్లు మా నాన్న జ్ఞాపకం. దాన్ని అమ్మేసి ఆయన్ని మర్చిపోలేన్రా. నానా, విన్నావా? అమ్మ ఫస్ట్ టైం వాడి వైపు కాకుండా మన వైపు మాట్లాడింది. ఇల్లు అమ్మడం కుదరదని తేల్చి చెప్పేసింది. ప్రపంచం ఏమన్నా అంతమవుతుందంటావా నాన్నా? ఇల్లు అమ్మకుండా ఈ విల్లా కొనలేం కదత్తయ్యా. ఎందుకు కొనలేమమ్మా? ఖచ్చితంగా కొనగలం. ఎలా అత్తయ్యా? అంత డబ్బు మన దగ్గర లేదు కదా. మన దగ్గర డబ్బు లేకపోతే ఏమ్మా? మీ నాన్న దగ్గరుంది కదా. మీ నాన్ననడుగు, సర్దుబాటు చేయమని చెప్పు. అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకి చుట్టుకుందా. ఇప్పుడేం చెయ్యాలి? ఏంటి రోహిణి ఆలోచిస్తున్నావు? అమ్మ చెప్పింది కూడా కరెక్టే కదా. పైగా మన ఇంటి కోసమే కదా. ఒక్కసారి అడిగి చూడు. అడిగి చూడేంట్రా అడ్డగాడిదా? యాండి? నిలువుగాడిదా? అబ్బా, కంచరగాడిదా? అది కాదు. ఏదో గాడిదా. నువ్వు ఉండు మీనా. ఇదిగో పార్లరమ్మా, ఆ డబ్బు నువ్వు అడగడమే కరెక్టు. పైగా ఇంటికి రోహిణిలో రో అని పెట్టారు కదా, ఆ పేరు కోసం ఆ మాత్రం అడగలేవా? అవునమ్మా, 70 లక్షలే కదా. ఇలా అడిగితే అలా వేసేస్తారు మీ నాన్న. అడుగమ్మా. కానీ అత్తయ్య, మా నాన్న జైల్లో ఉన్నాడు కదా, ఎలా ఇస్తాడు? అయితే మీ మలేషియా మావయ్యని అడుగమ్మా. బయటే ఉన్నాడు కదా, తప్పకుండా ఇస్తాడు. అడుగమ్మా. అడుగు రోహిణి. సరే. హలో మావయ్య. నేను మావయ్య అంటే నేనిప్పుడు మటన్ కొట్టు మానికి అన్నా. అది నాకు అర్జెంటుగా ఒక 70 లక్షలు డబ్బు కావాలి. 70 లక్షలా? ఎక్కడి నుండి తేవాలే? ఏంటి, నిన్నే ల్యాండ్ తీసుకున్నావా? వామ్మో, ఏంటి అబద్ధం మీద అబద్ధం చెప్తున్నావు? వేరే అకౌంట్లో లేవా? ఏమంటున్నావే? అది కూడా ఫ్రీజ్ అయిపోయిందా? ఇప్పుడెలా మావయ్య? నువ్వేం చేయలేవా? నన్ను ఎరికించకుండా నువ్వే మేనేజ్ చేసుకో. సరే సరే మావయ్య. తన దగ్గర కూడా లేవంటత్తయ్యా. ఏం చేద్దాం అమ్మా? ఏదో ఒకటి చేద్దాం, కానీ ఇల్లు మాత్రం అమ్మన్రా. పోరా. ఏంటి పొలగంపా అలా చూస్తున్నావు? నాకెక్కడో ఏదో డౌట్ కొడుతుందండి. ఇప్పుడు నువ్వు దాని జోలికి ఎందుకెళ్ళావు? అబ్బా, ఆపుతారా మీ జోకులు? రోహిణి ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో అనుమానం కలుగుతోందండి. ఏమనుమానం కలుగుతుంది? ఇందాక వాళ్ళ మావయ్యకి ఫోన్ చేసి ప్రశ్నలు తనే అడుగుతోంది, వాటికి సమాధానాలు కూడా తనే చెప్తుంది. అసలు నిజంగా తను ఫోన్ చేసుంటుందా, లేక